1986 ఆగస్టు 15 రాత్రి 9:13 హలో సార్, నేను నవీన్ కుమార్ ధవళేశ్వరం బ్యారేజ్ నుండి మాట్లాడుతున్నాను. మీకు వినిపిస్తుందా? నవీన్, వినిపిస్తుంది. అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. మన అంచనాలకు మించిన వరద నీరు వచ్చింది సార్. ఇంత భయంకరమైన దృశ్యాన్ని ఎవరు వాళ్ళ జీవితంలో చూసి ఉండరు. అవునా? కింద ఉన్న జనాలకి వెంటనే కాల్ చేయమని ఆర్డర్స్ పంపిస్తాను. మీ ఆర్డర్స్ అక్కడికి చేరేలోపు బ్యారేజ్ గోడలు బద్దలైపోతాయి. బ్యారేజ్ పై చాలా ప్రెషర్ ఉంది సార్. ఇప్పుడంతా మన చెయ్యి దాటిపోయింది. అయ్యో దేవుడా! నవీన్, బ్యారేజ్ గోడలకి వాటర్ లీకేజ్ అవుతున్నాయి. నువ్వు వెంటనే మీ టీమ్ తో బయటికి వచ్చాయి. ఇలా అందరూ వెళ్లిపోయినా సరే నవీన్ ఒక్కడే అక్కడ ఉంటాడు. నవీన్, ఏం చేస్తున్నావు? కాసేపట్లో మొత్తం కూలిపోతుంది. వెంటనే బయటికి రా. నేను రాను సార్. ఎంతవరకు ఈ గేట్లు కంట్రోల్ చేయగలనో అంతవరకు ప్రయత్నిస్తాను. ఏం జరుగుతుందో తెలియని ప్రజలు కింద గ్రామాల్లో నిద్రపోతూ ఉంటారు. చాలా మంది కాసేపట్లో ఆ నిద్రలోనే కొట్టుకుపోతారని తెలియదు కదా. వాళ్ళ ఆయుష్ను కనీసం కొన్ని క్షణాలైనా పెంచుతాను. ఆ జనాల్లో నా కుటుంబం కూడా ఉంది సార్. వద్దు నవీన్, వచ్చేసేయ్. ఇలా దిమ్మ తిరిగే నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.